రేవంత్ రెడ్డి గారు పనిచేయాలన్న తన ఐడియాలజీ ఇంటెన్షన్స్ చాలా బాగున్నా మంత్రుల సహకారం లేదు, ఫండ్స్ కూడా రాష్ట్రంలో లేవు అనే వార్త పైన మీ అభిప్రాయం? అంటే నాకు జనరల్ టాపిక్ అంటే వాళ్ళు తీసుకున్న డిసిషన్ ఇంప్లిమెంటేషన్ లో వాళ్ళు తీసుకెళ్ళలేకపోతున్నారా, ప్రజలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారా, రిసీవ్ చేసుకోవట్లేదు? ప్రజలు ఎప్పుడు ఉండదండి, వాళ్ళు యాక్సెప్ట్ చేసేటట్టు మీరు కన్విన్స్ చేయాలి. దాన్ని స్టెప్గా అలా పడిపోకుండా దాన్ని చాలా జాగ్రత్తగా కొన్ని సున్నితమైన అంశాలని సున్నితంగానే హ్యాండిల్ చేస్తూ ప్రజల నుంచి 100% ఎప్పుడు రాదు, బట్ అట్లీస్ట్ మీరు 70-75% దీన్ని యాక్సెప్టెన్సీ వచ్చిందనుకోండి, యువర్ మోస్ట్లీ సక్సెస్ఫుల్. 70-75% దీన్ని వ్యతిరేకిస్తున్నారు అనుకోండి, అప్పుడు ఎక్కడో మీరు డ్యామేజ్ చేస్తున్నారు. దాని ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లం ఉంది, ఈవెన్ దో యువర్ ఇంటెన్షన్ ఆఫ్ డూయింగ్ ద థింగ్స్ రైట్ అయినప్పటికీ కూడా. సో సమ్ స్ట్రాటజికల్ స్టెప్స్ అది ఎవరు సలహాలు ఇస్తున్న వాళ్ళు కానీ సలహా ఆయన చేత ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు కానీ కంప్లీట్ రాంగ్ డైరెక్షన్లో వెళ్తుంది. సార్, కవిత గారు కొత్త పార్టీ పెడతారని కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి, మీకు చేద్దామండి దాన్ని పెడితే ఎలా ఉంటుంది? అంత వ్యాక్యూమ్ ఉందా తెలంగాణ పాలిటిక్స్ లో? వ్యాక్యూమ్ ఎప్పుడు ఎక్కడైనా ఉంటుందండి. ఉంటుందా వ్యాక్యూమ్ అనేది? ఇప్పుడు రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కానీ వ్యాక్యూమ్ ఉండదు. వ్యాక్యూమ్ ఒక లీడర్ని క్రియేట్ చేస్తాడు. జగన్ గారు ముందుకు వచ్చినప్పుడు కానీ, లేకపోతే రామారావు గారు వచ్చినప్పుడు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కానీ, లేకపోతే కేసీఆర్ గారు సెపరేట్ తెలంగాణ పెట్టినప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. సో వ్యాక్యూమ్ని ఒక లీడర్ క్రియేట్ చేస్తాడు నిజంగా, అది లేడీ కానీ జెంట్ అని కాదు నా ఉద్దేశం. ఓకే, సో ఉమెన్ సెంట్రిక్ పాలిటిక్స్ కి ఇక్కడ ఆమోదం ఉంటుందంటారు? ఇందిరాగాంధీ కూడా ఉమెనే కదండి. అట్లా ఉండదండి, అంటే మీరు కనెక్ట్ అయితే ఉమెనే కాదు. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఎంతో మంది మేల్ ఇంటర్వ్యూస్ మధ్యలో మీరు డామినేట్ అయ్యి ముందుకు రాగలిగారు. ఉమెన్ లన్ను కాదు, మీరు కరెక్ట్ లైన్లో వెళ్తున్నారా, పీపుల్ మీరు కనెక్ట్ అవుతున్నారా లేదనేది. మేల్నే కనిపించాలి మనం అని చెప్పి అందరు మేల్స్ ఇలా ఉండదు కదా. యాక్సెప్టెన్సీ ఉంటుందంటారా సార్ కవిత గారు? అది చెప్పట్లేదు, నేను తన వ్యక్తిగతంగా ఇండివిజువల్గా చెప్పట్లేదు, బట్ ప్రతి ఒక్కరికి స్కోప్ ఉంటుంది. వాళ్ళు ఎంత క్రియేట్ చేసుకుంటారు, ఏ పాయింట్ మీద వెళ్తున్నారు, ఏ ఎమోషన్ క్యారీ చేస్తున్నారు, ఏ నేరేటివ్ బిల్డ్ చేస్తున్నారు, ఎలా స్టెప్ బై స్టెప్ కనెక్ట్ చేస్తున్నారు, విన్నవాడు కరెక్టే అనుకున్నారా, చాలా సినారీస్ మీద ఉంటుంది ఆధారపడి. ఎలా ఉంది రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్, ఎలా పనిచేస్తుంది అనుకోవచ్చు? అంటే ఇది అంటే మేబీ స్ట్రాటజికల్గా స్టెప్స్ చాలా జాగ్రత్తగా చూసుకొని. ఫిగర్స్ వద్దు సార్, ఫిగర్స్ నేను అడగట్లేదు మిమ్మల్ని, మీరు ఖచ్చితంగా ఒక నాకు ఫిగర్ ఇవ్వండి అనట్లేదు. ఒక సెఫాలజిస్ట్ గా మీ అభిప్రాయం, జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మీ మాటల్లో అభిప్రాయం చెప్పమంటున్నాను. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ నెంబర్స్ అడగట్లేదు, బట్ అనుకున్నంత రిజల్ట్స్ అయితే రావట్లేదండి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారికి. మేబీ ఒకవేళ స్టెప్స్ రాంగ్ అయినప్పుడు కూడా, ఇంటెన్షన్ రైట్ అయినప్పుడు కూడా రైట్గా పిచ్ చేయట్లేదు ఇష్యూస్ని. అది రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి, అది బూమరాంగ్ లాగా రివర్స్ ఎక్కువ నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. ఓకే ఓకే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి గురించి ఒక క్వశ్చన్ అడుగుతాను సార్ బిఫోర్ టు కంక్లూడ్. కేసీఆర్ గారిని పదే పదే తిట్టడం, అంటే ఆయన తెలంగాణ తెచ్చాడు అనే ఫీలింగ్ ప్రజలకు స్టిల్ ఇంకా మనసుల్లో ఉంటుంది. సరే, వాట్ ఎవర్ ఇట్ మేబీ వాళ్ళ గవర్నమెంట్స్ లాస్ అయినా కూడా రేవంత్ రెడ్డి గారు పదే పదే ఆయన టార్గెట్ చేసి కొంచెం వల్గర్ లాంగ్వేజ్లో అటాక్ చేయటం వల్ల కొంచెం ఆయన మీద కూడా అభిప్రాయం సన్నగిలుతుందని అనుకోవచ్చు. ఇప్పుడు ఆ కాలం పాత జనరేషన్ పోయిందండి, ఇక్కడే కాదు, అది ఏపీ కావచ్చు, బీహార్ కావచ్చు. మోర్ మెచ్యూర్డ్ పర్సన్స్ని అక్కడక్కడ చిన్న మసాలా, చిన్న స్పైసీలో ఒక ఉంటుంది పాలిటిక్స్, అది ఆ లైన్ దాటచ్చు. బట్ లైనే బ్యాలెన్స్గా తీసుకుని అదే లైన్లో అనేది అది ఇప్పుడు మీరు లాస్ట్ టైం మీరు చూసారు గవర్నమెంట్లో ఇట్లా ఈ భాష కరెక్ట్ కాదు, ఈ లాంగ్వేజ్ కరెక్ట్ కాదు, వెళ్ళే రకరకాల చూసింటారు. సో అది ఎనీవేర్ అప్లై అవుతుంది, అది ప్రధానమంత్రి నుంచి ఇక్కడ ముఖ్యమంత్రిని ఇంకో ముఖ్యమంత్రి. ఓకే, కడపకి సంబంధించి ఏదైనా అబ్జర్వ్ చేశారు సార్? జగన్ గారి కూటమిలో మేము నెక్స్ట్ పూర్తిగా గెలుస్తామని చెప్పి పదే పదే. ఆబ్వియస్గా ఫస్ట్ ఫేవర్గా వచ్చే జిల్లాలు కడప, కర్నూలు అండి. ఎందుకంటే వాళ్ళ ఇద్దరి మధ్య నామినల్ డిఫరెన్స్ ఉంటుంది పార్టీ ఓట్ బ్యాంకింగ్ మధ్య. సో ఏ మాత్రం 3% 5% పెరిగినా కానీ ఈజీగా ఫస్ట్ ఇప్పుడు స్టార్ట్ అయితే కడప, కర్నూలు మొదలవుద్ది, తర్వాత విజయనగరం మొదలవుద్ది. ఈ మూడు స్ట్రాంగ్ హోల్డ్స్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ అనమాట. ఏమాత్రం 3-5% కొంచెం ముందుకు వెళ్ళినా కానీ హ్యూజ్ డిఫరెన్స్ తీసుకోగలుగుతుంది. సార్, ఈ ఎంటైర్ ప్రాసెస్ లో అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి షర్మిల గారు బాధ్యతలు తీసుకున్నారు, ఆల్మోస్ట్ కొన్ని నెలలు అవుతుంది. ఎక్కడైనా ఏమైనా ప్రభావం కనిపించిందా? అంత హ్యూజ్ ఇంపాక్ట్ అయితే కనపట్లేదండి ప్రస్తుతానికి. ఓకే, సో తన అంటే ఇంకా స్టెప్స్ తీసుకునే దాన్ని బట్టి ఏమైనా ప్రభావం ఉంటుంది, లేదా ఏదైనా పార్టీతో జాయిన్ అయ్యి ఎలా చేస్తారో తెలియదు. కానీ ప్రస్తుతానికి అయితే ఇంపాక్ట్ ఎలక్షన్స్ టైం తర్వాత అంత హ్యూజ్ ఇంపాక్ట్ చూపించట్లేదు. సార్, ఇసుకకి సంబంధించి ఫైనల్ క్వశ్చన్, ఇసుక పాలసీస్ కి సంబంధించి బాగా నెగిటివిటీ ఉందండి ఎమ్మెల్యేస్ మీద. ఇసుక గురించి మీద మటుకు పర్సంటేజ్ పరంగా లేదా గ్రూప్స్గా అవుతున్నారని వాటి మీద ఎమ్మెల్యే వన్ ఆఫ్ ది మేము చెప్పిన సెక్షన్స్లో చాలా నెగిటివిటీ ఉంది. ఓకే ఓకే, రైట్. ఈ ఓవరాల్ గా ఈ సర్వేస్ కి సంబంధించి మీకు పొలిటికల్ ప్రెషర్స్ ఏం రావట్లేదు? ఉంటాయండి నాకు అది, అంటే మీకు ఆబ్వియస్గా ఇప్పుడు వేరే వాళ్ళు చూస్తున్నారు అనుకోండి, తను ఎలా మాట్లాడుతుంది, అంత లైటింగ్లో, అంత కెమెరా ఇంత ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతుందని మీకు అలవాటు అయిపోయి ఉంటుంది మాట్లాడుతున్నప్పుడు. మీరు యాక్షన్ స్టార్ట్ కెమెరా అనగానే వేరే బాడీ లాంగ్వేజ్లోకి వెళ్ళిపోతారు. సో అలాగా
ఇప్పుడు పెట్టద్దని పెట్టమని, లేకపోతే ఆబ్వియస్గా నా మీద వీడియోలు చేస్తారు, లేకపోతే ఇది ఫేవర్గా ఉంది వీళ్ళు ఫేవర్గా ఉంది, నాకు అది అలవాటు అయిపోయింది ఓవరాల్గా. ఇక్కడ ఏమవుతుందంటే బ్రాండ్తో పాటు ఫేస్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ కూడా అదే. సో మనం చేసుకుంటూ పోవడమే, ఒక నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. ఒక నమ్మకం అయితే వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో. లాంగ్ రన్ గా చూస్తున్నారు కదా, లాంగ్ రన్ గా చూస్తున్నారు. ప్లస్ మనిషి మనకు తెలియకుండానే మీరు కొన్ని చూసినా ఒక పాయింట్ అర్థం అవుతుంది ఎవరిని మనం. ఇప్పుడు దాకా నేను ఒక్కరిని కూడా ఎప్పుడు నా జీవితంలో టార్గెట్ చేయడం కానీ, విభేదించడం కానీ, డివేట్ అవ్వడం కానీ, ఆఫ్ ది కెమెరా అయినా సరే, ఆన్ ది కెమెరా అయినా సరే. ఇప్పుడు దాకా నేను కేకే ఇట్లా, జగన్ ఇట్లా అన్నారని, చంద్రబాబు ఇట్లా అన్నారని, పవన్ కళ్యాణ్ ఇట్లా అన్నారని, బీఆర్ఎస్ ఇట్లా అన్నారని ఎవరిని నేను వ్యక్తిగతంగా నేను డేటానే మాట్లాడాలి, డేటానే ఉండాలి, మనం డైల్యూట్ అటు ఇటు డివేట్ అవ్వకూడదని బలంగా నమ్ముతూ నిజాయితీగా ముందుకెళ్తున్నాం. చాలా రాష్ట్రాల్లో చేశారు కదా నార్త్ సైడ్, ఇక్కడ వచ్చే రిజల్ట్ అక్కడ కేకేకి ఎందుకు రావట్లేదు అనేవాడు. అంటే ఇప్పుడు అదే కమింగ్ అప్ ఇంకా మోర్ స్టేట్స్ కూడా మీరు చేస్తున్నారు, వెస్ట్ బెంగాల్ అండ్ బీహార్. కాన్సెప్ట్ ఇప్పుడు మహారాష్ట్ర టైం బాగా వెచ్చిచ్చి 3-4 months వెచ్చిచ్చి ఫుల్ ప్లెడ్జ్డ్గా చేసాం. బీహార్ హర్యానాలో మనకు 1.8-1.5% డివేట్ అయ్యాం. లాస్ట్ మూమెంట్లో వెళ్ళిన దాంట్లో ఎక్కడో దగ్గర 1% డివేట్ అయితే మటుకు మిస్ అవుతుంది. అట్లాగే పెద్ద రాష్ట్రాలు చేసాం కదా, మహారాష్ట్ర హ్యూజ్, ఇండియాలోనే అంత మనం ఇచ్చిన యాక్యురసీ. మొన్న ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళని కాబట్టి మీకు ఎక్కువ ఇచ్చింది, కానీ మహారాష్ట్రలో షిండే గారికి చేసాం, వీళ్ళందరికీ చేసాం. సో అంత హ్యూజ్, అంటే అంత మీరు యునానిమస్ ఉంటుంది, దరిదాపులు కూడా ఎవరు లేరు, 1-2-3 కూడా ఎవరు లేరు మహారాష్ట్ర చేసినట్లు. టైం వెచ్చి చేసినప్పుడు బాగా వస్తుంది. సో దీన్నే మనం ఎందుకు మోర్ నెట్వర్క్గా తీసుకుంటుంది, ఎవరి దగ్గర 2-3 months వెచ్చిద్దాం, 2-3 months వెచ్చిచ్చి ఎవ్రీ ఆస్పెక్ట్ని కనెక్ట్ చేద్దాం. దాన్ని ఎవరి మీద డిపెండ్ అయ్యాల్సిన అవసరం లేదు, సీఎం మీద అపోజిషన్ మీద అవసరం లేదు. మీ క్యాబ్ బుక్ చేస్తే క్యాబ్ రెడీగా ఉంటే వచ్చేస్తుంది, డిపెండెన్సీ లేదు, ఎవరి మీద లేదు. మధ్యలో ఓలా, ఊబరో, లేకపోతే స్విగ్గీయో, లేకపోతే ఆన్లైన్లో అమెజాన్, ఇవన్నీ మీడియేటర్గా పనిచేస్తున్నాయి. సో ఆ మీడియేటర్ పొజిషన్లో పవర్ఫుల్ డేటాలో ప్రజలకి లీడర్స్కి మధ్య అనుసంధానంగా ఉండేటట్టు అందుకే పారా వీల్ అని పెట్టింది, ప్యారలల్గా వీల్ అనేది. ఓకే, సో ప్రయాణించబోతోంది పారా వీల్. డేటానే మీకు లేకుండా మీరు మాట్లాడలేరు. మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు, క్వశ్చన్స్ వేసుకుని ప్రిపేర్ అయ్యి వచ్చారు, ఫాలోఅప్ చేస్తున్నారు, ఏ క్వశ్చన్స్ నా ప్రీవియస్ ఇంటర్వ్యూ చూసారు, ఏ టాపిక్స్ ఇది ప్రిపరేషన్ అంటే డేటా మీ దగ్గర ఉంది. ప్రాపర్గా మీరు దాన్ని యూటిలైజ్ చేసి ప్రాపర్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సో డేటానే సెంట్రిక్గా ఉండాలి. 1,35,000 కోట్లకు సంబంధించి అప్పులు 1 yearలో చేసేశారు, రాజధాని ఒకవైపు అట్లానే ఉంది అని చెప్పి విమర్శలు కూటమి ప్రభుత్వం పైన ఎప్పటికప్పుడు వైసీపీ చేస్తోంది. అప్పుల రాష్ట్రంగా చంద్రబాబు గారే చేస్తున్నారని జగన్ గారు విమర్శిస్తూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను సింగపూర్ని చేస్తాను అని చెప్పి అన్న మాటలు ఎక్కడ పోయాయని ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎట్లా ఉంది సార్ ప్రజల్లో? అంటే ఇది ఏరియా వైజ్గా మారుతుందని మీకు డేటా తర్వాత ప్రొవైడ్ చేస్తాను ఇప్పుడు ఈ 12th తర్వాత. సో కాకపోతే విజయవాడ, గుంటూరు సైడ్ మటుకు స్టిల్ బిలీవ్ దట్ ఇది డెవలప్ అవుద్దని నమ్మకం మటుకు ఉంది. ఫ్రూట్స్ రాకపోతే అది నెగిటివిటీ ఉంటుంది. అది పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, లేకపోతే స్టీల్ ప్లాంట్ కావచ్చు. ఫస్ట్ 1 yearలో పెద్ద సబ్జెక్ట్స్ కాబట్టి దే విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. బట్ ఆఫ్టర్ 2 years, ఆఫ్టర్ 3 years, ఇది బిఫోర్ ఎలక్షన్స్ ఇట్ విల్ బి బ్లాస్ట్ అనమాట.